అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. కాసే చెట్లకు రాళ్ల దెబ్బలంటారు. ప్రస్తుతం 15 సంవత్సరాల నుంచి గొలగమూడి వెంకయ్య స్వామి ఆలయంలో ఈవోగా పనిచేస్తున్న విశ్రాంతి ఐఏఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యం గారు పైసా జీతం లేకుండా సేవ చేసుకుంటా ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే ఆయన మీద కూడా మేము ఇందాకే చెప్పాం, కాసే చెట్టుకు రాళ్ల దెబ్బలు ఆ విధంగా ఉన్నాయి. ప్రస్తుతం అసలు ఏం జరుగుతుంది ఏందనేది తెలుసుకునేందుకు బాలసుబ్రహ్మణ్యం గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం. సార్ చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ ఉన్నారు? అసలు పైసా తీసుకోకుండానే మీరు సేవ చేస్తున్నారు స్వామి గారికి. అవును స్వామి, నేను ఇక్కడ 18 సంవత్సరాలుగా ఉన్నాను. అంతకుముందు కూడా 2 సంవత్సరాలు, తర్వాత 6 సంవత్సరాలు కూడా టాటా ట్రస్ట్లో కూడా తమిళనాడులోను వెస్ట్ బెంగాల్లో కూడా పనిచేశాను. 8 సంవత్సరాలు టాటా సర్వీస్ కూడా ఫ్రీగా చేయటం వల్ల వాళ్ళు మా ఆశ్రమానికి కూడా ₹1 కోటి డొనేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ ₹1 కోటి మా హై స్కూల్ పిల్లలకి ఫ్రీగా హాస్టల్ ఫెసిలిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ నన్ను హైకోర్టు వారు 2006 సంవత్సరంలో ఆగస్టు 14వ తారీఖు నాడు అపాయింట్ చేశారు అఫీషియల్ రిసీవర్గా. అప్పటి నుంచి ఇప్పటికి 18 సంవత్సరాలు ₹1 కూడా జీతం తీసుకోలేదు. కారణం ఏమంటే స్వామి, నేను వెంకటేశ్వర స్వామి దగ్గర రిటైర్ అయినప్పుడు వారి దగ్గర ఒక మాట అనుకున్నా, జీవితంలో వెంకటేశ్వర స్వామి దగ్గర పనిచేసేటువంటి అదృష్టం నాకు వచ్చింది కాబట్టి రిటైర్ అయిన తర్వాత ఎవరి దగ్గర కూడా జీతం తీసుకుని పని చేయకూడదు అని అనుకుని నేను ఆ రోజు నిర్ణయం తీసుకున్న తర్వాత 20 సంవత్సరాలుగా కూడా ఉచిత సర్వీసే టాటా ట్రస్ట్లో కానివ్వండి, ఆశ్రమంలో కానీ చేయడం జరిగింది స్వామి. సార్, వెంకయ్య స్వామి ఒక మతానికి సంబంధించిన ఆలయమా లేదంటే అన్ని మతాలకు సంబంధించిన స్వామి? కాదు స్వామి, వెంకయ్య స్వామి వారు అవధూత, మతంతో సంబంధం లేదు. ఈ సొసైటీకి ఈ సంస్థకి ఒరిజినల్గా క్రియేట్ చేసినటువంటి సొసైటీ ఏదైతే ఉందో, భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి హ్యుమానిటేరియన్ మిషన్ అనే పేరుతోటి మాస్టర్ ఎక్కిరాల భరద్వాజ్ గారు 1981లో స్టార్ట్ చేశారు స్వామి. ఆ ట్రస్ట్లో మెంబర్స్గా ఒక ముస్లింని, ఒక క్రిస్టియన్ని కూడా పెట్టుకున్నారు వారు అప్పట్లో. ఓకే, 81లో స్టార్టింగే ఆయన వారు అవధూతగా గుర్తించి వారిపైన నేను దర్శించిన మహాత్ములు అనేటువంటి ఒక బుక్ రాశారు ఎక్కిరాల భరద్వాజ్ గారు. తమరు వినుంటారు, ఎక్కిరాల కృష్ణమాచారి గారి సోదరుడు వారి ట్రస్ట్ కూడా ఉంది ఒంగోలులో, భరద్వాజ్ గారి ట్రస్ట్ కూడా ఉంది. వారు స్వామితో ఉండి స్వామిని పరిశీలించుకుని వెంకయ్య స్వామి వారు షిరిడి సాయిబాబా వారికి చాలా సామీప్యత ఉంది అనేటువంటి నిర్ధారణకు వచ్చి వారు ఈ బుక్ రాశారు. నేను దర్శించిన మహాత్ములు అనేటువంటి బుక్ రాశారు వారు. ఆ సొసైటీలో పెట్టినప్పుడు అన్ని మతాల వాళ్ళని పెట్టాలనుకుని ఒక క్రిస్టియను, ముస్లిం, హిందూస్ అందరినీ పెట్టారు స్వామి. అది కాన్స్టిట్యూషన్. తర్వాత హైకోర్టు వాడు ఆ సొసైటీ డిఫెక్ట్ అయిపోయిందని చెప్పేసి ఒక ఆ సొసైటీ ఎగ్జిస్టింగ్గా ఉందా లేదా అనేటువంటి నిర్ణయం తీసుకునే ముందు ఎవిడెన్స్ కలెక్ట్ చేయాలని చెప్పేసి వారు హైకోర్టు వారు జాయింట్ కలెక్టర్ చైర్మన్గా పెట్టి నెల్లూరు జాయింట్ కలెక్టర్ని ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా ఒక రిపోర్ట్ తీసుకున్నారు స్వామి. ఆ హ్యుమానిటేరియన్ మిషన్ అనేటువంటిది ఒకప్పుడు భరద్వాజ్ గారు పెట్టిన బట్టి వాస్తవమే. భరద్వాజ్ గారు వదిలేశారు ఈ ఆశ్రమాన్ని. తర్వాత ఈ ఆశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళు రకరకాల కారణాల వల్ల వాళ్ళు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం వల్ల భరద్వాజ్ గారు వదిలేసి వెళ్ళిపోయి ఉండొచ్చు. పోయేటప్పుడు వీళ్ళు అడ్మినిస్ట్రేషన్ చేసిన తర్వాత 95లో జిల్లా కోర్టులో ఒక అతను ఈ ఆశ్రమం మేనేజ్మెంట్ మాకు ఇవ్వండి అనేటువంటిది ఒక సూట్ ఫైల్ చేశారు స్వామి. సూట్ ఫైల్ చేస్తే వాళ్ళు 11 సంవత్సరాలు అఫీషియల్ రిసీవర్స్గా అడ్వకేట్స్ని అపాయింట్ చేసుకుని వారి ఆశ్రమాన్ని రన్ చేశారు. అప్పుడు రన్ చేసిన తర్వాత 11 సంవత్సరాల తర్వాత అప్పుడున్న డిస్ట్రిక్ట్ జడ్జి గారు దీన్ని ఎండోమెంట్ స్కీమ్ అని ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. అప్పుడు ఎవరైతే 95లో ఒరిజినల్గా ఒక సూట్ వేశారో మాకు మేనేజ్మెంట్ ఇవ్వండి అని వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు స్వామి. హైకోర్టుకి వెళితే 2006లో అప్పుడు ఆగస్టులో వాళ్ళు ఇంటర్వ్యూ ఆర్డర్ కింద హైకోర్టు వారు నన్ను అఫీషియల్ రిసీవర్గా వేసి, అంటే అప్పటికి నేను టీటీడీలో రిటైర్ అయ్యాను కాబట్టి ఆ జడ్జెస్ నాకు కొంతమంది తెలుసు కాబట్టి నేను నాగపట్నంలో పనిచేసేవాడిని అప్పుడు స్వామి. టాటా ట్రస్ట్ తరఫున తమిళనాడులో నాగపట్నంలో సునామీ ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ వాళ్ళకి ఇళ్ళు కట్టిస్తుండేవాడిని. అప్పుడు నేను అక్కడ ఉంటే వారు నన్ను అడిగారు, మీరు రావాలండి ఇక్కడ సర్వ్ చేయాలంటే. నాది నెల్లూరు జిల్లా కాదండి, నాకు నెల్లూరు తెలియదు, వెంకయ్య స్వామి తెలియదు, గొలగమూడి తెలియదు సార్. నేను ఎక్కడ వచ్చేది, పైగా నాగపట్నం అంటే చాలా దూరం కదా, అక్కడి నుంచి రాలేనంటే లేదు బాలసుబ్రహ్మణ్యం గారు మీరు నెలలో ఒక వారమైనా వచ్చి ఇక్కడ పనిచేయాలి అని చెప్పి వారు అడిగిన దాని మీదట పెద్దవారు అడిగారని చెప్పి సరే అని చెప్పి నేను వచ్చాను. 1 or 2 years పనిచేద్దామని ఉద్దేశంతో వచ్చాను స్వామి ఇక్కడికి. వచ్చిన తర్వాత మాకు స్వామివారి మీద అపారమైన భక్తి విశ్వాసం కలిగింది. వారు అందరినీ ప్రొటెక్ట్ చేస్తున్నారు, సర్వజనుల్ని వారు ప్రొటెక్ట్ చేస్తున్నారు, మనకు కూడా వారే రక్ష అనేటువంటి అభిప్రాయంతో నేను ఇక్కడ వచ్చిన తర్వాత కంటిన్యూ అవడానికి అంగీకరించాను స్వామి. సార్, ఇప్పుడు వెంకయ్య స్వామి అవధూత అయితే ఇప్పుడు అంటే ఆయనకు ఒక ప్రపంచంలోనే లక్షలాది మంది, కోట్లాది మంది భక్తులు ఉన్నారు. అవును స్వామి.
ఇప్పుడు బాగా డెవలప్ అయిన తర్వాత బంధువులు రక్త సంబంధికులు మాది అని రావడము అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఒక పక్క అవధూత అంటూనే మళ్ళీ రక్త సంబంధాలు ఉండదు. అవధూత అంటే అన్నీ వదిలేసుకుని సాంఘికమైనటువంటి కనెక్షన్స్ కానీ ఫ్యామిలీ టైస్ కానీ ఏమీ ఉండవు వారికి. వారు దాదాపుగా సమాధికి ముందు 40 సంవత్సరాల కాలంలో ఎప్పుడు కూడా ఆ గ్రామానికి వెళ్ళలేదు వారు ఒక సమాధి అయిన తర్వాత 2004లో మేము వారసులం అని చెప్పేసి జిల్లా కోర్టులో ఒక కేసు వేశారు స్వామి ఒకరు. వేస్తే అది డిస్మిస్ అయిపోయింది. వాళ్ళకి హక్కు లేదు, వాళ్ళకి కాజ్ ఆఫ్ యాక్షన్ లేదు, వాళ్ళు వారసులు అనేటువంటి దానికి అసలు స్వామివారికి ఏదైనా ఆస్తులు ఉంటే కదా వారసుల ప్రశ్న వస్తుంది. ఈ దేనికి వారసులు? ఆయన అవధూత లక్షణాలకి ఈయన వారసుడు కాదు కదా, ఆస్తులకు కదా. స్వామివారి పేరుతో ఆస్తులే లేవు కదా. ఎకరా 31 సెంట్లు గవర్నమెంట్ ఇచ్చింది, ఆశ్రమానికి ఇచ్చింది. అది దాంట్లో ఒక షెడ్ వేసి గుడి కట్టారు తప్ప స్వామివారి పేరుతో ఆస్తులు లేవు కాబట్టి వారసులు అనే ప్రసక్తే రాదు కదా అని చెప్పేసి వాళ్ళ కేసు కొట్టేశారు స్వామి. తర్వాత హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టులో కూడా వారికి ఏ విధమైనటువంటి ఆర్డర్స్ రాలేదు. నేను ఏదైతే చెప్పానో 95లో సివిల్ సూట్ వేశారు ఒకళ్ళు మాకు మేనేజ్మెంట్ ఇమ్మని అడిగినప్పుడు వీరు దాంట్లో ఇంప్లీడ్ అయ్యి మాకు మేనేజ్మెంట్ ఇమ్మని అడిగి ఉండాలి. వీళ్ళకి నిజంగా హక్కు ఉంటే వాళ్ళు అక్కడ వేయలేదు, పిటిషన్ ఎక్కడ వేయలేదు. తర్వాత డిస్మిస్ ఇక్కడ అయిపోయి ఎండోమెంట్స్కి ఇచ్చిన తర్వాత ఒరిజినల్గా పిటిషన్ వేసిన సూట్ వేసిన అతను ఎవరైతే ఉన్నారో బయట అతను వాళ్ళు హైకోర్టుకి వెళ్ళినప్పుడు హైకోర్టులో కూడా వీళ్ళు ఇంప్లీడ్ కాలేదు. హైకోర్టు జడ్జిమెంట్లో కూడా వీళ్ళ ప్రస్తావన ఎక్కడా లేదు. అసలు వీళ్ళు క్లెయిమ్ చేసినట్టు కానీ ఇంకొక విధంగా వీళ్ళకి ఏదైనా హక్కులు అనేటువంటి గుర్తించడం కానీ ఏ విధంగానూ లేదు వాళ్ళు. కానీ ఇప్పుడు కూడా నేను వచ్చిన తర్వాత 18 సంవత్సరాల్లో కూడా వాళ్ళు ఎప్పుడు వస్తుంటారు ఇక్కడికి. వచ్చినప్పుడు నేను నాకు కనపడ్డప్పుడల్లా, నాకు కలిసినప్పుడల్లా నేనే స్వయంగా వాళ్ళకి చెప్పి దర్శనం చేపిస్తుంటాను నేను. వారు ఒక 5 సంవత్సరాల సుమారు కింద ఎప్పుడో మాకు కేసు వస్తుందండి, వచ్చిన తర్వాత మేము గెలుస్తాము, నాకు ఒక ఆఫీస్ పెట్టాలి ఇక్కడ, మీరే మాకు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉండాలని అడిగారు ఆయన. అంటే నేను నా నిర్ణయం అప్పుడు తీసుకుంటానండి, ఆ నిర్ణయం నేను తీసుకోలేను, మీ దగ్గర చేయాల్సిన అవసరం నాకు లేదు అని కూడా చెప్పాను స్వామి. నేను ఇది హైకోర్టు వాళ్ళు అడిగారు కాబట్టి నేను చెప్పాను. జీతం లేకుండా హైకోర్టు వాళ్ళు కోరినందువల్ల నేను ఇక్కడ చేస్తున్నాను తప్ప వీళ్ళ దగ్గర నేను ఉద్యోగం చేయాల్సిన అవసరం, టీటీడీలోనూ జాయింట్ కలెక్టర్ వైజాగ్ చేశాను ఒక 32 సంవత్సరాల కిందట. వాళ్ళ దగ్గర నాకు చేయాల్సిన అవసరం లేదు, చేస్తే ఎలా ఉంటుందో కూడా నాకు తెలుసు కాబట్టి నేను అంగీకరించలేదు. అప్పుడు అయిపోయింది. తర్వాత కూడా 5 సంవత్సరాలు ఎప్పుడు మాట్లాడలేదు ఆయన. నిన్న వాళ్ళు మాట్లాడినటువంటి ప్రెస్ మీట్లో వాళ్ళ ఒక లేడీ ఒక ఆవిడ మాట్లాడింది, ఈ ఆశ్రమం మాది, మేనేజ్మెంట్ మాకు ఇవ్వాలి అని ఆవిడ ఖచ్చితంగా చెప్పింది. దాని అర్థం ఏంటంటే వాళ్ళు మేనేజ్మెంట్ కోసం అని చెప్పి ఏదో ఒక రకంగా ఎజిటేట్ చేసి స్వామివారి బంధువుల్నే అగౌరవపరిచారు, గెంటారు అన్నట్టు కూడా మీకు ఫోటోలు చూసాము. స్వామివారి బంధువులు కాదు కదా. నేను ఒకటి స్వామి చెప్పేది, ఇప్పుడు వెంకయ్య స్వామి నాగలవేటూరు గ్రామంలో పుట్టారు ఆయన. తర్వాత ఆయన రజక దళిత ఇళ్లలో కూడా భోజనం చేస్తుంటే రకరకాలుగా బంధువులే, అంటే నేను చెప్పడం లేదు, చరిత్ర పెద్దోళ్ళు చెప్పడం, బంధువులే అతన్ని ఒక పిచ్చోడిగా లేకుంటే ఇదిగా చూడకుండా వదిలేశారు. నాకంటే తవరు చెప్పింది కరెక్ట్ స్వామి. తర్వాత ఇక్కడ వచ్చి చనిపోయిన తర్వాత కూడా 3 రోజులు కూడా రాలేదని చెప్తారు. అది ఎంతవరకు మీ స్టడీలో ఎంతవరకు కరెక్ట్ అది వాళ్ళు రాలేదు, ఫోటోలు ఉన్నాయి వాళ్ళు రాలేదని, ఎవిడెన్స్ ఉంది స్వామి, రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంది వాళ్ళు రాలేదు ఇక్కడికని. ఆ తర్వాత సంవత్సరం దాకా కూడా రాలేదని స్వామివారిని సమాధి చేసినప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఈ గ్రామంలో ఉన్న వాళ్ళని పిలిచి నేను అడిగాను. ఐ మే బి రాంగ్ కదా, నాకు తెలియదు కదా అప్పుడు ఏం జరిగిందో అని అడిగితే వాళ్ళు ఎక్కడ వచ్చారు సార్, వాళ్ళు ఏ రోజు రాలేదు ఇక్కడికి అసలు ఆ రోజున అని ఖచ్చితంగా చెప్పారు. వాళ్ళ ఫోటోలు కూడా చూపించారు నాకు. అంటే ఈరోజు ఒక ప్రపంచ స్థాయిలో గుర్తి పొందింది ఆలయము. ఇప్పుడు వస్తున్నారు, మనం ఎలా చూడొచ్చు అంటారు? అది ఎనీబడీస్ గెస్. ఓకే, ఐ డోంట్ వాంట్ టు మేక్ ఎన్ ఎలిగేషన్. వాళ్ళు చేసినటువంటి ఎలిగేషన్ ఏంటి, మాకు మర్యాద లేదు, దర్శనం లేదన్నారు కదా. దానికి రిప్లై చెప్పాను స్వామి నేను. వాళ్ళకి దర్శనం జరిగింది, టికెట్స్ ఏమి తీసుకోలేదు, విఐపి గేట్లో తీసుకున్నాం మనం. విఐపి గేట్లో నుంచి వాళ్ళని తీసుకొచ్చి శాశ్వత పూజ జరుగుతుంటే కూడా అక్కడ నిషిద్ధమైనటువంటి ప్లేస్లో కూడా కూర్చోబెట్టాం వాళ్ళు వాడు తలుసుని కదా అని. తర్వాత తీసుకెళ్ళి విఐపి దర్శనం చేయించాం, హారతి ఇప్పించాం. ఆరాధన రోజున హారతి ఇప్పించడం కూడా చాలా కష్టతరమైన విషయం అది. ఎందుకంటే లక్షలాది మంది భక్తులు క్యూలో ఉంటారు. మనకి హారతి ఇస్తూ ఉంటే హారతి ఇచ్చేటువంటి అర్చకుడు దర్శనం చేసుకునే భక్తుడికి అడ్డం, చటారిచ్చేటువంటి అర్చకుడు కూడా క్యూలో వచ్చేటువంటి భక్తులకు అడ్డంగా ఉంటారు. కాబట్టి సామాన్యంగా చేయం మనం. ఆ రోజున వీరు వచ్చారు, ఆయన వచ్చి చాలా గలాట చేశాడు స్వామి అతను. ఫ్రమ్ ది బిగినింగ్ ఎంట్రీ కాడి నుంచి నేను అక్కడ శాశ్వత పూజ జరిగేటువంటి పక్కన కూర్చున్న దగ్గర కూడా చేతులు చూపించి అది చేపించి మా వాళ్ళందరి మీద అటాక్ చేయబోయాడు. అయినా కూడా వాళ్ళు సహించారు. ఎందుకంటే ఆరాధన, భక్తులు ఉన్నారు, మర్యాద పోతుంది మనకి. సార్కి తెలిసి నేను లేనప్పుడు సార్కి తెలిస్తే ఏమంటారో అనేటువంటి భయంతో వీళ్ళంతా కూడా ఎవరు ముందుకెళ్ళి ఏమి మాట్లాడలేదు స్వామి అసలు ఆ రోజున. సార్ ఒకటి, మీరు తిరుమలలో పనిచేశారు,
9.5 సంవత్సరాలు. 9 సంవత్సరాల తర్వాత ఒక ప్రైవేట్ సంస్థల్లో పనిచేశారు ఉచితంగానే. ఇప్పుడు 15 సంవత్సరం ఇది చేస్తున్నారు. ఇక్కడ 18 స్వామి. 5 సంవత్సరాలు ఆ ప్రైవేట్ సంస్థలు చేసిన ₹1 కోటి వస్తే ఆ డబ్బులతో ఇక్కడ ఏదో స్కూల్ ఏదో నిర్మించారు. ఇన్ని చేశారు, పైసా లేకుండా మీరు సేవ చేస్తున్నారు. అంటే పైసా జీతం లేకుండానే చేస్తున్నారు. మళ్ళీ ఈ రాళ్ల దెబ్బలు ఇవన్నీ పడుతున్నారు. ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? దట్ ఈజ్ ఆక్యుపేషనల్ హెజార్డ్ స్వామి, అంతే. ఆక్యుపేషనల్ హెజార్డ్ అది. నేను అవన్నీ కూడా దేవుడి మీదే ఐ టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. ఓకే, దేవుడు మనకు పరీక్ష పెడుతున్నాడు అనుకుంటాను నేను 4 మూడా వీధుల్లో కొండపైన 50 సంవత్సరాలు 60 సంవత్సరాలుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా సుప్రీంకోర్టు దాకా కేసు గెలిచి వాళ్ళందరినీ ఖాళీ చేయించి తిరుమల వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించేసి వాళ్ళకి తిరుపతిలో మంగళూరు ఇళ్ళు కట్టించిన తర్వాత వాళ్ళందరినీ కూడా 2003 మార్చిలో వాళ్ళందరినీ వెకేట్ చేయించారు. అప్పుడు చాలామంది లోకల్స్ కూడా అనుకున్నది ఏంటంటే ఈయన చంపేస్తారు అని. తిరుమలలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే వాళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళుగా ఉన్నారు వాళ్ళు. అదంతా కూడా టీటీడీ ల్యాండ్ స్వామి. టీటీడీ వాళ్ళకి బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు 19th సెంచరీలో ఇచ్చారు. అది నందనవనం 2 పేరుతో ఇచ్చారు దాన్ని. ఆ ల్యాండ్ అంతా కూడా వీళ్ళు ఆక్యుపై చేశారు. అయినా సరే టీటీడీ వాళ్ళు అప్పట్లో ఎందుకైనా మంచిది కాంప్రమైజ్గా పోతే మంచిదనే ఉద్దేశంతో ల్యాండ్ ఎక్విజిషన్ చేసి వాళ్ళకి కాంపెన్సేషన్ ఇచ్చారు. వాళ్ళ కాంపెన్సేషన్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఖాళీ చేయలేదు. కాంపెన్సేషన్ ఇచ్చిన తర్వాత మేము ఖాళీ చేయము, మళ్ళీ తిరుమలలోనే మాకు ఇల్లు కట్టించాలని అడిగారు వాళ్ళు. 91, 92లో అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఒక జీవో ఇచ్చారు. వాళ్ళందరికీ పద్మావతి నగరాన్ని పేరు పెట్టి ఇల్లు కట్టించాలి అని జీవో ఇచ్చారు స్వామి. జీవో ఇచ్చిన తర్వాత అది వాళ్ళకి కట్టించకుండా మనం లేపడం కష్టమని చెప్పేసి అందరూ ఆఫీసర్లు కూడా వదిలేశారు దాన్ని. తర్వాత నేను అసలు అక్కడ తిరుమలలో ఆల్రెడీ ఉన్నటువంటి బాలాజీ నగర్ ఏదైతే ఉందో ఆల్రెడీ కట్టింది ఏదైతే ఉందో అంతకుముందు అక్కడ జరిగేటువంటి అపరిశుభ్రమైనటువంటి అపవిత్రమైన కార్యక్రమాలు కానీ 4 మూడా వీధులు జరిగేటువంటి కార్యక్రమాలు కానీ మంచిది కాదు. భవిష్యత్తులో ఇంకొక పద్మావతి నగర్ కడితే మీరు 1000 ఇళ్ళు కడితే 3000 మంది ఫ్యామిలీస్ 3000 ఫ్యామిలీస్ వస్తాయి, అంటే 15,000 మంది పాపులేషన్ పెరుగుతారు అక్కడని ఒక మీటింగ్లో ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళాను నేను. అక్కడ జరిగేటువంటి అరాచకాలు కానీ కూడా వీడియో తీసి చీఫ్ మినిస్టర్ గారికి చూపెట్టడం జరిగింది. అప్పుడు వారు ఏమన్నారంటే ఇది ఖాళీ చేయించాలి తప్పదు మనం అని చెప్పేసి అన్నారు. కానీ వాళ్ళకి జీవో ఉంది కదా పద్మావతి నగర్ కట్టాలని, ఎలా కట్టాలి అనేటువంటి నిర్ణయం వచ్చేటప్పటికి చట్ట ప్రకారంగా ఆ జీవో చెల్లదు. ఎందుకంటే టీటీడీ ల్యాండ్ని more than 1 year లీజ్ ఇవ్వాలి అంటే పబ్లిక్ ఆక్షన్ ద్వారానే ఇవ్వాలి తప్ప గవర్నమెంట్ జీవో ద్వారా ఇవ్వడానికి వీలు లేదు. ఆక్షన్ పెట్టకుండా నామినేషన్ పేరు ఎవరికి ఇచ్చేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఈ పాయింట్ సో స్వామి ఇప్పుడు మీరు వచ్చి 18 సంవత్సరాలు అయింది. ఎలా డెవలప్ అయింది మీరు వచ్చిన తర్వాత? మీరు వచ్చిన తర్వాత అంటే స్కూల్ కావచ్చు ఇంకొకటి కావచ్చు మొత్తము ఎంత నిధులు కూడా సమకూర్చారు స్వామివారికి? స్వామి నేను వచ్చేటప్పటికి అన్ని రకాల ఆస్తులు కలిపి బిల్డింగ్స్ కానివ్వండి బ్యాంక్ డిపాజిట్ అంతా కలిసి అంతకుముందు 25 సంవత్సరాలుగా ఉంది. 81 నుంచి 2006 వరకు 25 సంవత్సరాలుగా దీని విలువ మొత్తం కూడా 7 కోట్లు స్వామి. ఈరోజు కనీసం 200 కోట్ల పైన ఉంటుంది స్వామి. 200 కోట్ల పైన ఉంటుంది స్వామి. అన్నదానంలో కూడా అప్పట్లో కోర్టు ఉత్తర్వుల ప్రకారం డిస్ట్రిక్ట్ కోర్టు ఉత్తర్వుల ప్రకారం 300 మందికి మించి భోజనం పెట్టేవాళ్ళు కాదు, పెట్టడానికి వీలు లేదు ఉండేది. 300 మంది రోజు. ఓకే. ఈ రోజు మనకి ఈ సంవత్సరానికి ఇప్పుడు 10 లక్షల మందికి భోజనం పెడుతున్నాం స్వామి మనం. మొన్న ఆరాధన రోజునైతే కనీసం 15,000 మంది భోజనం చేశారు స్వామి అన్నదానంలో. కాబట్టి ఇక్కడ మనం అన్రిస్ట్రిక్టెడ్గా ఎంతమంది వచ్చినా సరే నెంబర్తో సంబంధం లేకుండా మనం ఆ నెంబర్తో సంబంధం లేకుండా భోజనాలు పెట్టి టైం మాత్రమే చూస్తాం మనం. అంటే మధ్యాహ్నం 2:30కి రావాలి, రాత్రిపూట 9 లోపల రావాలి. ఇది కాకపోతే వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు వస్తే వండి పెట్టడం సాధ్యం అయ్యే విషయం కాదు కదా మనకి. అది మా ఎస్టిమేట్ ఉంటుంది. ఎస్టిమేట్ దాటిన తర్వాత కూడా ఎవరైనా వస్తే కూడా టైంలో వస్తే కనుక మేము అప్డేటెడ్ స్టీమ్ బాయిలర్స్ కొన్నాం. మేము 10 నిమిషాల్లో భోజనం రైస్ రెడీ అయ్యేట్టుగా అది ఉపయోగించుకుని లేటుకు వచ్చిన వాళ్ళకి కూడా భోజనం పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఆ విధంగా 10 లక్షల మందికి భోజనం ఏర్పాటు చేస్తున్నాం స్వామి. ఒక హై స్కూల్ కట్టాం మనం 10th క్లాస్ వరకు. ఆ 10th క్లాస్ వరకు కట్టినటువంటి నడిపేటువంటి హై స్కూలు ఇంగ్లీష్ మీడియంలో కేజీ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు నడుపుతాం మనం. సుమారుగా 400 మంది పిల్లలు ఉంటారు స్వామి. నో ఫీజ్ ఈజ్ కలెక్టెడ్. ఓకే. ఉచిత విద్య. హాస్టల్ కూడా కట్టాం మనం. హాస్టల్లో కూడా 3 floors బిల్డింగ్ అది. ఒక్కొక్క రూమ్లో 6 పిల్లలు ఉంటారు. 6 పిల్లలకి బెడ్స్ కార్డ్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా కంప్లీట్గా ఫ్రీ. హాస్టల్ కూడా పైసా తీసుకోం మనం. ఇది కాక మనం 6 గెస్ట్ హౌస్లు కట్టాం సార్. ఒక్కొక్క గెస్ట్ హౌస్లో 50 నుంచి 60 రూముల వరకే ఉంటాయి మనకి. టోటల్గా ఇప్పుడు మనకి 270 రూములు ఉన్నాయి సార్ మనకి. ఆ రూముల్లో కొన్ని 80 రూముల వరకు ఏసీ రూములు ఉంటాయి, కొన్ని సూట్స్ ఉంటాయి, కొన్ని నార్మల్గా ఉంటాయి. కానీ అన్నింటిలో కూడా రెంట్ మీకు 150 రూపాయల నుంచి హైయెస్ట్ రెంట్ 750 రూపాయలు. సూట్కి కూడా 750 రూపాయలు మాత్రమే. ఏసీ రూమ్కి 500 రూపాయలు, నాన్ ఏసీ రూమ్కి 150, 200 మాత్రమే. ఆ రెంట్స్ కానీ ఎప్పుడు పెంచాం మనం అసలు ఇక్కడ. దీనికి తోడుగా
ఈ 4 డార్మిటరీలు కట్టాం స్వామి. రూమ్కి డబ్బు చెల్లించుకోలేనటువంటి భక్తులు వస్తే వాళ్ళ సౌకర్యార్థం అని చెప్పేసి డార్మిటరీలు 4 కట్టాం. ఒక పెద్ద కళ్యాణ మండపం కట్టాం. 42,000 చదరపు అడుగులతోటి ఒక పెద్ద కళ్యాణ మండపం కట్టాం. ఆ కళ్యాణ మండపాన్ని ప్రతి శనివారం భక్తులు ఎక్కువైనప్పుడు ఏ రోజైనా సరే కంప్లీట్గా యాత్రికులకి దాంట్లో డార్మిటరీ అకామిడేషన్ ఇస్తాం స్వామి మనం అక్కడ. ఇది కాక ఒక హాస్పిటల్ పెట్టాం స్వామి. 6 కోట్ల రూపాయలు పెట్టి హాస్పిటల్ ఒకటి కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత దాంట్లో ఎల్లోపతి డాక్టరు, ఆయుర్వేదం డాక్టరు, 2 ఫిజియోథెరపిస్టులు, ఒక ఆర్టిఫిషియల్ లింబ్ సెంటర్కి ఒక P&O ఉంటారు. అంటే ఎవరైనా సరే హ్యాండిక్యాప్డ్ పీపుల్కి జైపూర్ ఫుడ్ కావాల్సి వస్తే వాళ్ళని ఇక్కడ 2 రోజులు పెట్టుకుని వాళ్ళకి ఫ్రీ అకామిడేషన్ కూడా ఇచ్చి, బోర్డింగ్ అండ్ లాడ్జింగ్, పేషెంట్కి అటెండెంట్ కూడా అకామిడేషన్ కూడా ఫ్రీగా ఇచ్చి మనం ఇక్కడ వాళ్ళకి మెజర్మెంట్స్ తీసుకుని వాళ్ళకి తగినటువంటి విధంగా ఆ జైపూర్ ఫుడ్ని ఫ్రీగా ఇచ్చి పంపిస్తాం. జైపూర్ ఫుడ్ తయారు చేసి ఇవ్వాలి అంటే మినిమం 10,000 రూపీస్, మ్యాక్సిమం 1 lakh అవుతుంది స్వామి. ₹1 తీసుకోం మనం. మాకు అయ్యే ఖర్చు 3,000 నుంచి 5,000 వరకు అవుతుంది. అయినా సరే ఫ్రీగా మేమే పెట్టుకుంటాం. ఆర్టిఫిషియల్ లింబ్ సెంటర్కి కూడా మనకు పనిచేసే అతను కూడా రాజు గారు అని కర్ణాటక నుంచి వస్తారు. ఆయన నెలలో 20 రోజులు ఇక్కడే ఉంటారు మా దగ్గర. టీటీడీ బర్డ్ హాస్పిటల్కి అనుగుణంగా ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ లింబ్ సెంటర్లో వారు 36 సంవత్సరాలు పైగా పనిచేశారు. అక్కడ రిటైర్ అయ్యారు. నేను ఉన్నప్పుడు వారు నాతో పనిచేశారు కాబట్టి నా మాట మీద, నా రిక్వెస్ట్ మీద వారు ఇక్కడికి వచ్చి ప్రతి నెల 20 రోజులు ఉండి అందరికీ ఆర్టిఫిషియల్ లింబ్స్ ఎవరెవరు కావాలో జైపూర్ ఫుడ్ ఏర్పాటు చేసి మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ వస్తారు. సార్, ఇప్పుడు ఈ కమిటీలో నెల్లూరు జిల్లా కలెక్టర్, ఎస్పీ వీళ్ళని కూడా చేస్తారు. హైకోర్టు వాడు ఆర్డర్ అది. కమిటీ అంటే చైర్మన్ ఎవరు? రిటైర్డ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జె రాంబాబు గారు. టీటీడీ చైర్మన్ చేశారు వారు. ప్రిన్సిపల్ సెక్రటరీ ఎండోమెంట్స్ చేశారు వారు. వారు చైర్మన్ 15 సంవత్సరాలుగా ఈ కమిటీకి. దాంట్లో ఒక రిటైర్డ్ చీఫ్ ఇంజనీరు రాధాకృష్ణమూర్తి గారు, వారు రిటైర్ అయిన తర్వాత థరోలీ ఆనెస్ట్ ఆఫీసర్ ఆయన కూడా, వారు ఇక్కడ వైస్ చైర్మన్గా ఉంటారు. ఇంకా ఒక అడ్వకేట్ గారు, లోకల్ అడ్వకేట్ గారు, 2 చార్టర్డ్ అకౌంటెంట్స్ ఉంటారు. డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఎస్పీ 2 కూడా ఎక్స్ అఫిషియో పర్మనెంట్ మెంబర్స్ ఆఫ్ దిస్ కమిటీ. ఓకే, అంత అఫిషియల్గా ఉన్నప్పుడు ఎక్కడ అవినీతి జరగడానికి కూడా జరిగితే వాళ్ళు ఊరుకుంటారా? అదే కదా, వాళ్ళు చేసిన ఎలిగేషన్లో వాళ్ళు మేనేజ్ చేస్తున్నాను నేను అన్నారు. నేను మేనేజ్ చేస్తే మేనేజ్ అయ్యే లెవెల్ వాళ్ళది. నా లెవెల్ ఎంత, వాళ్ళ రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ లెవెల్ ఎంత, డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఎస్పీ వాళ్ళిద్దరు కూడా రెగ్యులర్గా హూ ఎవర్ ఈజ్ ది కలెక్టర్ ఈజ్ మెంబర్ ఆఫ్ దిస్ కమిటీ. వాళ్ళు నేను మేనేజ్ చేయడం, వాళ్ళతో చెప్పిందంటూ నిన్న సోకాళ్ళు వారసులు చెప్పిందంటూ ఈయన కమిటీ వాళ్ళని మేనేజ్ చేస్తాడు, స్టాఫ్ని నేను మేనేజ్ చేయడం ఎందుకు? నా దగ్గర పనిచేసేవాళ్ళు నేను మేనేజ్ చేయడం ఏంటి? అంటే వాళ్ళు నేను కలిసి ఏదైనా తప్పులు చేస్తే కదా అసలు సస్పెండ్ చేయాలి, నన్ను సస్పెండ్ చేయాలని కూడా వాళ్ళు చేశారు. సస్పెండ్ చేసే హక్కు ఎవరికి ఉందో వాళ్ళకి తెలుసో లేదో తెలియదు. నేను ఉద్యోగంలో ఉంటే కదా నన్ను సస్పెండ్ చేయడానికి. అంటే మీరు పైసా జీతం లేకుండా సేవ చేసేది తెలుసా వాళ్ళకు? అన్నీ తెలుసండి వాళ్ళకి. కానీ అవన్నీ ఒప్పుకుంటే ఎలిగేషన్ చేయలేరు కదా. అవన్నీ ఒప్పుకుంటే ఎలిగేషన్ చేయాలంటే ఏమి తెలియనట్టుగా ప్రవర్తించాలి కదా. అంతే, వాళ్ళకి తెలియకుండా ఎందుకు? ఈ ప్రతి సంవత్సరం నేను 18 ఏళ్ళలో ప్రతిసారి వస్తుంటాడు ఇక్కడికి. ఇప్పుడు నేను ఆరాధోత్సవాలు స్వామి దేశ నలుమూల నుంచి భక్తులు రాత్రి 1 గంట దాకా దర్శనం జరిగింది స్వామి. అదిగా ఈ సంవత్సరం బాగా జరిగింది. అదే చెప్తున్నాను స్వామి. అయితే అక్కని బురద జల్లారు మీ మీద, అంటే భక్తులకు తెలియదు. నా మీద చల్లినట్టు కాదండి అది. నన్ను ఎవరైనా దెబ్బ కొడితే స్వామికి తగులుదని నేను అనుకుంటా, నాకు తగలదండి. ఓకే, నేను నా మనస్సాక్షిగా నేను ధర్మంగా ప్రవర్తించినంతకాలం, నేను ఆయన సేవని నిష్పాక్షికంగా స్వార్థం లేకుండా చేసినంతకాలం నాకు దెబ్బ తగిలితే అది ఆయన కాపాడుకుంటాడు. అంతే, నాకు తగులుతుంది. నేను కొండపైన నేను చంపాలని చూశారు కదా 4 మడవలు తీసినప్పుడు. కానీ అలాగే కొండపైన తాళపాకు ల్యాండ్ అని 28 ఎకరాలు 1995లో టీటీడీది కాదని సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ వస్తే నేను 13 సంవత్సరాలు కొట్లాడి దానికోసం మళ్ళీ ప్యారలల్ లిటిగేషన్ రైజ్ చేసి మళ్ళీ తర్వాత ఆ ఒరిజినల్ జడ్జిమెంట్ వాజ్ అబ్టైన్డ్ బై ఫ్రాడ్ అని ప్రూవ్ చేశారు సుప్రీంకోర్టుకి. వాళ్ళు యాక్సెప్ట్ చేసి కరెక్టే ఫ్రాడ్ ప్లే చేశారు. అప్పట్లో పాత జడ్జిమెంట్ కరెక్ట్ కాదని సుప్రీంకోర్టు కొట్టేశారు అవతల తాళపాక వాళ్ళ కేసు. అన్ని సందర్భాల్లో నా జీవితానికే చాలా ముప్పు ఉండింది కదా. అక్కడ చచ్చిపోతే అంతకంటే అదృష్టం అనుకునేవాడిని, ఇక్కడ కొడితే కూడా అంతకంటే అదృష్టం ఏమి, ఆయన కోసం దెబ్బలు తింటే అంతకంటే అదృష్టం ఏం కావాలి నాకు? ఎవరైనా మీకు 100 రూపాయలు ఇస్తాను నన్ను కొట్టండి, మీరు కొట్టరు. ఆ పాపం నాకు ఎందుకంటారు? వేరే వాళ్ళు పాపం మూడు కట్టుకుంటారంటే నాకేం కావాలి? నాకు అలాంటి భయం ఎప్పుడు లేదండి. నా ఫ్యామిలీ నా మీద ఆధారం లేదు, నేను నా ఫ్యామిలీ మీద ఆధారం లేదు. నా జీవితం ఉన్నా లేకపోయినా నాకు ఏ విధమైనటువంటి నా సందేహం కానీ బాధ కానీ ఇంకోటి కానీ ఏమీ లేదు స్వామి. నాకు ఆ కొండ మీద అప్పుడే అనుకున్నా, 60 ఏళ్ళకి ముందే అనుకున్నా, 80 సంవత్సరాలకి ఇంకా నాకేం సమస్య ఉంది దాంట్లో? ఇది పరిస్థితి. అయితే నిస్వార్థంగా
దేవుడి మీద నమ్మకంతో ఇక్కడ అభివృద్ధి కానీ కనీసం 18 సంవత్సరాల నుంచి పైసా జీతం లేకుండా ఇక్కడ ఈవోగా పనిచేస్తున్నాను. ఎంతమంది ఎన్ని మాటలు చెప్పినా నేను ఆ వెంకయ్య స్వామి కోసమే పనిచేస్తున్నాను. ప్రతిదీ నా మీద వచ్చినన్ని ఆ స్వామి కాపాడుతారని కూడా సుబ్రహ్మణ్యం చెప్తున్నారు. వీడియో తెలియని ప్రదీప్తో గయాజ్, RTV, గొలగముడి వెంకయ్య స్వామి ఆలయం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.